నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కొన్ని వందల ధర్నాలు చేశాను, కొన్ని వందల ఉద్యమాలు చేశాను. ఆడిట్ లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎన్హెచ్ఎఫ్డిసి లాంటి రుణాలు రావడం లేదు, కేంద్ర నిధులు ఆగిపోతున్నాయి, ఆడిట్ చేయండి అని నేను చేయని ఉద్యమం లేదు, చేయని ధర్నా లేదు, పెట్టని ప్రెస్ మీట్ లేదు. హడావిడిగా 2023లో ఆడిట్ చేశారు. ఆడిట్ ఆఫీసర్లు కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి పోయినప్పుడు 10% ఫైళ్ళు కూడా ఇవ్వలేదు. ఈ మాట నేను చెప్పట్లేదు, కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ తెలంగాణ చెప్పింది. ఆడిట్ రిపోర్ట్ చెప్తుంది. మీ అందరికీ కూడా కాపీలు ఇస్తాను. 90% ఫైళ్ళు మాయం చేశారు. ముఖ్యంగా కోట్ల రూపాయలు కేటాయిస్తారండి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కొరకు. 50 లక్షల నుంచి ₹1 కోటి కేటాయిస్తారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి. ఈ రెండు అంశాలకి సంబంధించిన ఫైళ్ళు లేవు. నేను అడిగినా నాకు చూపించలేదు, ఆడిట్ వాళ్ళు అడిగినా చూపించలేదు. ఆడిట్ వాళ్ళకి కనీసం ఈ పథకం ఉందన్న విషయం కూడా చెప్పలేదు. ఎంత అవినీతి జరిగి ఉంటుందో ఒక్కసారి మనం కళ్ళకు ఊహించుకోవచ్చు. 95% ఆఫ్ ద బడ్జెట్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కోసం ఖర్చు చేస్తారు. పర్చేస్డ్ కమిటీ ఉంటుంది, టెండర్లను పిలుస్తారు. గత 10 సంవత్సరాల్లో ఎక్కువ సార్లు ఒకే వ్యక్తికి టెండర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దీంట్లో ఆడిట్ రిపోర్ట్లో చెప్పిన ప్రకారం మొదటగా మీకు ఇదొక్కసారి మనం చూసినట్లయితే 2014-2015 ₹5,47,420 ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే ₹5,47,420 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది సంతకాలు కూడా ఉన్నాయి. చాలా స్పష్టంగా ఇన్ఛార్జ్ డైరెక్టర్ జేఎండి సిగ్నేచర్ సీల్ కూడా ఉంది. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి వాళ్ళు ఫైనల్ ఆడిట్ రిపోర్ట్గా ఇచ్చిన బుక్ ఇది. ఈ బుక్ నేను తయారు చేసిన బుక్ కాదు. ఈ పుస్తకం కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి తీసుకొచ్చిన పుస్తకం. మరి క్లోజింగ్ బ్యాలెన్స్ ₹5,54,47,420 ఉంటే ఇక్కడ చెప్పింది. ఇది హెడ్ ఆఫీస్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ బుక్ పేపర్. ఇది ఇక్కడ ఒక్కసారి చూడండి, బ్యాంక్ స్టేట్మెంట్. ఇది బ్యాంక్ స్టేట్మెంటు స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ₹1,69,52,000 ఉందని. క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి? ₹1,69,52,000 ఉంది. మరి ₹5,54,47,420 చూపించారు కదా క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ. మరి బ్యాంకు చెప్పిన ప్రకారం ₹1,69,00,000 చిల్లర మాత్రమే ఉంది కదా. దాదాపు ఇంకా ₹4 కోట్ల ఏ కాకెత్తకపోయింది, ఎవరి అకౌంట్లోకి పోయాయి అంటే ఆ 4 కోట్ల పైన అమౌంట్ డ్రా చేశారు. ఎవరు డ్రా చేశారు? దేని కొరకు డ్రా చేశారు? ఎవరికి ఇచ్చారు? ఏ మంత్రికి అందింది? కార్పొరేషన్ చైర్మన్ వాటా ఎంత? కొప్పుల ఈశ్వర వాటా ఎంత? హరీష్ రావుకి ఇక్కడ వాటా అందిందా? ఇంకెవరికి పోయింది ఈ షేర్? ఇక్కడ కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ సంతకం ఉంది, సీల్ ఉంది. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్టర్ వాళ్ళ కూడా సంతకం ఉంది, సీల్ ఉంది. తెలంగాణ ప్రజానికాన్ని అందరికీ కూడా అర్థం